కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగల రోజు ఊగల. కొమ్మ సాటున పాడే కోయిల కూవంటే కూవంటూ నాతో ఉండాల నాతో ఉండాల. తెల్లరల పొద్దుగల అమ్మా నీ అడుగుల్లో అడుగేయాల. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగల రోజు ఊగల. కొమ్మ సాటున పాడే కోయిల కూవంటే కూవంటూ నాతో ఉండాల నాతో ఉండాల. గోరింట పెట్టాలి గురవంకాదాయి నిమలి కాలెట్టాలి నిలవం కాదాయి నిలవం కాదాయి. కూరంట బువ్వంట ఆటాడుకోవాలి దారింట పోతున్న కుందేలు దాయి దాయమ్మ దాయి. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగల రోజు ఊగల. బాబాయ్ ఒక సాంగ్ ఎక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూగా పాట అయిపోయిన దాకా పాడాలంటే చాలా కష్టం కదా. బాబాయ్ ఎలా పడతారో ఏమో, కానీ నాకు అలవాటు లేకపోవటైనా కష్టంగా అనిపిస్తుందో ఏమో. ఒక సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం ఎక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూగా పాడాలంటే చాలా కష్టం. నేను ఇప్పుడు ఈ సాంగ్ ఎందుకు పాడాను అనుకుంటున్నారా? అంటే మా పాప వాళ్ళ స్కూల్లో సింగింగ్ కాంపిటీషన్ ఉందంటండి. మా పాప అయితే ఒక సాంగ్ నేర్పించు మమ్మీ అని అయితే అడిగిందనమాట. నేనైతే ఫస్ట్ అయితే ఈ సాంగ్ అనుకోలేదండి. అమ్మ పాడే జులపాట అమృతాని కన్న తీయనంట, ఈ సాంగ్ ఉంది కదా, ఇది నేర్పిద్దాం అనుకున్నాను. కాకపోతే స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇదే సేమ్ సాంగ్ పాడుతున్నారంట చాలామంది. ఇక అందరు పాడే సాంగ్ ఎందుకులే మమ్మీ నాకు ఇంకొక సాంగ్ నేర్పించాను అయితే అంది. అందరూ పాడినా ఏం కాదు కదా మమ్మీ, ఏమైంది అనేది అన్నాను. లేదు మమ్మీ ఇంకొక సాంగ్ పాడతానని అయితే అంది. ఇక అందుకని ఏ సాంగ్ నేర్పిద్దామని అయితే ఆలోచించాను. అయితే నాకైతే ఇంక అప్పుడు ఈ సాంగ్ ఎందుకో గుర్తొచ్చిందండి, కొమ్మ ఉయ్యాల కోన జంపాలని. ఇంక ఈ సాంగ్ అయితే సగం నేర్పిద్దాంలే, చిన్నది సింపుల్గా బాగుంటుందని అయితే అనుకున్నాను. కాకపోతే మా పాప నేను పూర్తిగా నేర్చుకుంటాను మమ్మీ అని అయితే అంది. సర్లేని ఇంక ఈ సాంగ్ అయితే నేర్పించానండి. ఇంకంటే చూడకుండా పాడాలి కదా, పూర్తిగా ఎలా పాడుతుంది ఏంటనేది అనుకున్నాను. కాకపోతే ఇంకా 2-3 టైమ్స్ అయితే సాంగ్ వినిపించి పాడమన్నాను, పాడింది చక్కగానే. ఇక కొంతసేపు ఇలా నేర్చుకున్న తర్వాత ఒకసారి చూడకుండా పాడు మమ్మీ వస్తుందేమోనని అయితే చెప్పాను అనమాట. చూడకుండా పాడింది సాంగ్ మొత్తం పూర్తిగా. ఇంకొచ్చేసిందని అయితే అనిపించింది అనమాట. చాలా చక్కగా పాడిందండి. అంటే మనకి జస్ట్ సాంగ్ పాడటం వస్తే చాలు, కాకపోతే మిగతావన్నీ ఎలా నీట్గా వస్తుందా లేదా అవన్నీ చూసుకోవాలంటే కష్టం కదా. సాంగ్ పాడటం వరకు అయితే నేర్పించేశాను. నాకు చేతైన వరకు అయితే చెప్పాననమాట. మనకి పెద్దగా సింగర్స్ ఏం కాదు కదా, నార్మల్గా పాడటం అయితే నేర్పించేశానండి. సర్లే కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఏంటనేది చెప్పడం ఆపేసి ఇంక ఈ సాంగ్ గురించి అయితే చెప్తున్నాను కదా. ఈరోజు మార్నింగ్ టిఫిన్ నుంచి అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేశానండి. చట్నీ అయితే తాలింపేసేసాను మిక్సీ పట్టి. నేను వ్లాగ్ అయితే పూర్తిగా షూట్ చేయలేకపోయాను, కొంచెం కొంచెం అయితే షూట్ చేశాను అనమాట. ఇంకా చట్నీ మిక్సీ పట్టేసేటప్పుడు చూపించలేదు, ఓన్లీ తాలింపేసేటప్పుడే వ్లాగ్ షూట్ చేశాను. అలాగే నేను నైట్ మినపప్పు అయితే నానపెట్టుకున్నానండి. ఇంకా అవైతే ఈరోజు మార్నింగే రుబ్బేశాను. ఇంక ఈరోజు మినపవడలు అయితే చేస్తున్నానండి. రుబ్బేటప్పుడు ఇంకా మిక్సీ అదంతా అయితే వ్లాగ్ షూట్ చేయలేదులే, కానీ ఇంకా గారెలు చేసేటప్పుడు వరకు అయితే వ్లాగ్ షూట్ చేశాను అనమాట. అది వడలండి, మినప వడలు అంటాం కదా, అవి మినప గారెలు మినప వడలు ఎలా అయినా పిలుస్తుంటాం కదా. ఇంకా అవైతే చేయటం అయిపోయిందండి, పిల్లలకైతే తినిపించేశాను. ఇంకా తర్వాత ఇక్కడ నేను ఇది వచ్చేసి రాఖీ రోజు అండి, రాఖీ పండుగ రోజు అనమాట. ఇంక ఇక్కడ స్వీట్ ఏమన్నా చేద్దామని స్వీట్ చేస్తున్నాను, సేమియాతో చేస్తున్నానండి. ఇంకా సేమియా కొన్ని వాటర్ పోసి ఉడికించేసి, సేమియా ఉడికిన తర్వాత ఇందులో పాలు పోసాను. అలాగే పైన జీడిపప్పు అయితే వేస్తున్నానండి, పంచదార కూడా వేసాను. ఇంకా యాలకుల పొడి, కావాలనుకుంటే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు అండి, కిస్మిస్లు వేసుకున్నా బాగుంటుంది. సేమియా అయితే చక్కగా రెడీ అయిపోతుంది అనమాట ఇక్కడ.
ఇందులో చిటికెడు ఉప్పు కూడా వేసానండి. మనం ఏ స్వీట్ చేసుకున్నా కానీ చిటికెడు ఉప్పు వేస్తే స్వీట్‌కి టేస్ట్ అనేది మరింత వస్తుందనమాట. టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే సేమియా చేయటం అయితే పూర్తయిపోయిందండి. ఇంక తర్వాత అయితే ఇదిగో పూజ అయితే చేశామన్నమాట. పూజ అయిపోయిన తర్వాత ఇక్కడైతే రాఖీలు కూడా పెట్టేశాను. ఇంక ఈ రాఖీలు అయితే తీస్తున్నానండి. రాఖీలు కడదామని పిల్లలిద్దరికి కూడా స్నానాలు అయితే చేయించేశాను. రెడీ అయ్యారు పిల్లలు కూడా. ఇదిగో ఇంక ఇక్కడైతే రాఖీలతో పాటు స్వీట్స్ అయితే తీసుకొచ్చామండి. ఇదిగో ఇక్కడ లడ్డూలను, ఇది హల్వా అనుకుంటా ఏదో స్వీటు, అలాగే నేను చేసిన సేమియా, ఇంకా అక్షింతలు, కుంకుమ అయితే ఇలా ఒక ప్లేట్లో అయితే పెట్టేశానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే నేను రాఖీ అయితే కడుతున్నాను అనమాట మా తమ్ముడికి. ఇంకిద్దరికి 2 చైర్స్ అయితే వేసి కూర్చోబెట్టామండి. మా బుడ్డోడు ఇంకా అలాగే మా తమ్ముడు అనమాట. ఇక్కడైతే రాఖీ అయితే ఉప్పదీస్తున్నాము. రాఖీలు అయితే 3 తీసుకొచ్చేసామండి. మా పాప అయితే స్కూల్లో కూడా ఒకటి కడతామన్నారు మమ్మీ, అందుకని ఇంకొకటి ఎక్స్ట్రా కావాలని అయితే చెప్పింది. అంటే స్కూల్లో కూడా కట్టిస్తారంట రాఖీలు. అయితే మామూలుగా రాఖీ వాళ్ళే ఇస్తారంటండి. కాకపోతే మా పాప మేము తీసుకోవాలేమో అనుకొని ఫస్ట్ ఇంకొక రాఖీ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాము. పర్లేదులే అని అయితే, రాఖీ అయితే స్కూల్లోనే ఇస్తారంట కట్టేటప్పుడు. సర్లే అని ఇక్కడైతే మేము రాఖీలు అయితే మా తమ్ముడికైతే కడుతున్నాను. ఇంక ఈరోజు వచ్చేసి పిల్లలకు కూడా హాలిడే అండి. స్కూల్కి అయితే హాలిడే అనమాట. మా వారు కూడా ఇంక ఈరోజు లీవ్ పెట్టేశారు, ఇంటి దగ్గరే ఉంటానన్నారు. ఇంక మా తమ్ముడికి అయితే సెకండ్ షిఫ్ట్ అనమాట, మధ్యాహ్నం వెళ్తాడు. మా బుడ్డోడు చూడండి అసలు ఎలా చూస్తున్నాడు. కూర్చుకుంటూ కుర్చీలో అయితే అటు ఇటు తిరుగుతూ గొలగొల చేస్తున్నాడు అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ రాఖీ కడుతూ అలాగే ఫోటోలు కూడా దిగుతున్నామండి. ఫోటో వచ్చేసి మా పాప తీస్తుంది అనమాట. మా పాప కూడా చక్కగా వీడియో తీస్తుంది, అలాగే ఫోటోలు కూడా తీస్తూ ఉంటుంది. మా బుడ్డోడు చూడండి ఇంకా అయిపోయింది, తర్వాత నాకే అని అయితే అంటున్నాడు. ఇంకా రాఖీ కట్టేటప్పుడు మా బుడ్డోడిని అక్కయ్యకి గిఫ్ట్ ఇవ్వరా అంటే నేను ఇవ్వను మమ్మీ అని అయితే అంటున్నాడు. అలా అనకూడదు, ఇవ్వాలని అయితే చెప్పాను. కట్టిన తర్వాత ఫోటోలు ఇద్దాము. లడ్డు అంట పెట్టమ్మా, కోతిగాడు తినయ్యా. అది ఒకటే పేపర్ తీసి తినిపించమ్మా. ఫోటో దియ్యి. మా బుడ్డోడు రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపించమ్మా అని అయితే అన్వీకి చెప్తుంటే, నాకు లడ్డు కావాలి, లడ్డు తినిపించక్క అని అయితే అంటున్నాడు. వాడికి ఏ స్వీట్ తినిపించాలి ఏంటనేది కూడా వాడే చెప్తున్నాడు. మామూలుడు కదా మా బుడ్డోడు. ఇక అందుకని మా పాపనైతే లడ్డు అంటే తినిపించమ్మా అని చెప్పి ఇంకా లడ్డు అయితే తినిపిస్తుంది మా పాప. ఇక తర్వాత అక్కకు కూడా తినిపించరా అంటే ఇంకా అదే లడ్డు తీసుకొని మా పాపకు కూడా తినిపిస్తున్నాడు. ఇంకా మా బుడ్డోడైతే గిఫ్ట్ ఇవ్వరా అంటే నాకు డబ్బులు లేవు కదా డాడీని ఇవ్వమని అయితే అంటున్నాడు అనమాట. ఇక్కడైతే మా పాప అక్షింతలు వేస్తుంది. తర్వాత డాడీని అడిగి ఇప్పించుకొని ఇవ్వని అయితే చెప్పాను. ఇక సరే అని సైలెంట్గా ఉన్నాడండి. తర్వాత అంతా అయిపోయినాక మమ్మీ నేను అక్క గిఫ్ట్ ఇవ్వలేదుగా అని అయితే అంటున్నాడు అనమాట. గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు అక్క, గిఫ్ట్ ఇవ్వాలిగా అని చెప్తే నేను ఇవ్వలేదు, నేను ఇవ్వనులే ఇంకా అని అయితే అంటున్నాడు అనమాట. ఇదిగో ఇక్కడైతే ఇంకొక లడ్డు తీసుకొని అయితే తింటున్నాడు బొడ్డాడు. ఇక మేము కొంచెం సేపు అయితే సరదాగా అలా ఉన్నామండి. తర్వాత ఇంకా ఈరోజు కొన్ని సరుకులు అయితే తీసుకొద్దామని మార్ట్కి వెళ్దామని వెళ్తున్నాము. ఆల్రెడీ మా బుడ్డోడైతే ముందే వెళ్ళాడనమాట. ముందే వెళ్ళేసి కార్లో కూర్చుంటున్నాడు. అదిగో కార్ దగ్గరికి వచ్చేసాడు. ఇంక ఇప్పుడైతే మేము మార్ట్కి బయలుదేరుతున్నామండి. ఇంక సరుకులు అయితే అన్నీ కొన్ని తీసుకొని రావాలి. మొన్న సరుకులు అయితే కొన్ని అయిపోయినాయి అనమాట ఇంట్లో. ఇంకా అవైతే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇక మా వారైతే సండే వెళ్దాం అనుకున్నాము, కానీ ఇంకా సండే మేము లేచేసరికి చాలా టైం పట్టిందనమాట. అంటే 9:30, 10 అయింది. లేటుగా నిద్ర లేచాము, స్కూల్ లేదు కదా, ఇంకేటు హాలిడే కదా అని. ఇక లేటుగా లేచి మేము టిఫిన్ అది తినేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా రోజు అనుకోకుండా టైం అంతా ఇంట్లోనే టీవీ చూస్తూ అలా అయిపోయిందనమాట. ఇంక అందుకని ఈరోజు అయితే మా వారు కూడా లీవ్ పెట్టారు, పిల్లలకి హాలిడే ఉందని మండే రోజు. ఇక అందుకని ఈరోజు అయితే మార్ట్కి వెళ్దామని మార్ట్కి అయితే వచ్చేసాము. ఇంక రాగానే ఇక్కడ బిస్కెట్స్ అయితే ఉన్నాయండి. ఇంక మా పిల్లలు అయితే బిస్కెట్స్ కావాలని గోల్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే ఇవి చూస్తున్నాము, వీటిల్లో ఏవైనా తీసుకుందామని.
ఇక్కడైతే కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఈ మార్ట్ స్టార్ట్ చేసినప్పుడు రేట్లన్నీ చాలా తక్కువగున్నాయి కానీ, ఇప్పుడైతే అన్ని రేట్లు పెంచేశారండి బాబు! ఈ రేట్లన్నీ కొంచెం ఎగస్ట్రా ఉన్నాయన్నమాట. స్టార్టింగ్‌లో ఉన్న రేట్లకి ఇప్పటికి కొంచెం పెరిగినాయన్నమాట రేట్లొచ్చేసి. ఇంక ఇక్కడైతే మ్యాగీ కావాలని చూస్తున్నారు. అలాగే ఇంకిక్కడ పిండులు ఇవన్నీ ఉన్నాయి కదా! మా బుడ్డోడు చూడండి, నేను తీస్తా మమ్మీ అని పట్టుకొని తీయబోతున్నాడు. అది కింద పడిద్ది వద్దు నాని అని అయితే చెప్పేసాననమాట. ఇంకిక్కడ చిప్స్, అలాగే శనగపిండి, గోధుమ పిండి, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. ఇవన్నీ అయితే తీసుకుంటున్నాము. మా బుడ్డోడు చూడండి, ఇవేంటి తినే కదా మమ్మీ నేను తింటానని అయితే దాన్ని పగలగొట్టబోతున్నాడు. వాల్నట్స్ అనుకుంటా, వద్దు ఇక్కడైతే తినకూడదు అని అయితే చెప్పాను. తింటానంటే తీసుకుంటానంటే వద్దులే ఇవి తినేవా కూర వండుకునేవా అని అయితే అడుగుతున్నాడనమాట. తినేవే నువ్వు తింటానంటే తీసుకుంటానంటే మళ్ళీ వద్దులని అందులోనే వేసేసాడు. ఇంకో ఇక్కడైతే రాగిపిండి అయితే తీసుకుంటున్నామండి. మొన్న కూడా నేను రాగిపిండి అనుకొని సజ్జపిండి తీసుకున్నాను కదా! సజ్జపిండి తీసుకున్నాను. ఇంక అందుకని ఈసారి అయితే రాగిపిండి తీసుకుంటున్నాను. రాగులు తీసుకొని పిండి వేయించుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎక్స్ట్రా ఎక్కువ తీసుకున్నా కానీ మేము చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను రాగిపిండి వచ్చేసి. ఇక అందుకని ఎందుకులే అని పిండే తీసుకున్నాము. రాగులు అయితే ఎక్కువ యూజ్ చేయననమాట. ఇక్కడ రేట్లు అయితే అన్నిటికీ ఇలా ఉంటాయండి. చూసుకొని మనం ఏ రేట్ ఏంటిదని చూసుకొని తీసుకోవటమే. ఇంకా అలాగే ఇక్కడ ఎండు కొబ్బరి కూడా తీసుకుంటున్నాము. ఇంక ఇవి వచ్చే సరుకులు అయితే కొన్ని అన్నీ తీసుకొని కిలో 2 కిలోలు అయితే తీసుకొని పెట్టుకుంటున్నామండి. ఇక పక్కన తీసుకెళ్ళి స్టిక్కర్ వేయించుకొని కాట వేసి ఎంత వెయిట్ ఉంది ఏంటని చూసేసి స్టిక్కర్ అయితే అంటించేస్తారనమాట. ఇక సరుకులు అయితే తీసుకోవటం అయిపోయిందండి. తర్వాత అయితే ఇది గంకిటైతే వచ్చేసాము. పక్కనే స్టీల్ సామాన్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఇవైతే చూస్తున్నాము. మా పిల్లలు చూడండి ఇవన్నీ ఏంటి అని అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నారు. అవి తీయకూడదు అట్లా అని చెప్తే ఇంక సైలెంట్గా వచ్చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ మేము తీసుకోవాల్సినవి ఏం లేవు. ఇక్కడైతే మా పాప బాక్స్ బాగుంది మమ్మీ, స్నాక్స్కి బాగుంటుంది, టిఫిన్కి బాగుంటుంది అని అయితే అంటుంది. లంచ్ బాక్సు ఇవి కానీ కొంచెం టైట్గా ఉందండి. మా పిల్లలకి తీయటానికి వస్తుందో రాదో అని ఇంకా మేమైతే తీసుకోవట్లేదు. అయినా వీళ్ళకి లంచ్ బాక్స్ అయితే అవసరం లేదు కదా, మధ్యాహ్నం నేనే ఇంటికి తీసుకొచ్చి తినిపిస్తాను కదా, ఇంక ఇప్పుడు ఎందుకు వేస్ట్గా తీసుకోవటము, అలా అన్నీ తీసుకొని పెట్టుకున్నా వేస్ట్ అయిపోతూ ఉంటాయి, వద్దులే అని అయితే చెప్పేశాను. ఇక్కడైతే బాక్సులు అన్నీ ఉన్నాయండి. ఇంకా ఇక్కడైతే ప్లేట్లు తీసుకుందామని అయితే టిఫిన్ ప్లేట్లు తీసుకున్నామన్నమాట. టిఫిన్కి అయితే ప్లేట్లు కావాలని ఎప్పటినుంచో అంటున్నారు. ఇక అందుకని తీసుకున్నాము. మా వారైతే ఇంకా అన్నిటికీ ఒకటే ప్లేట్ యూజ్ చేస్తావు తినటానికి, అన్నం తినటానికి, టిఫిన్కి టిఫిన్ ప్లేట్లు తీసుకుందామని అయితే అన్నారు. సర్లే అని తీసుకున్నాము. ఇంక ఇక్కడికి వచ్చేసామండి. ఇవన్నీ పింగానివి అనమాట. మా పిల్లలు పట్టుకుంటుంటే గుండెల్లో దడదడ కొట్టుకుంటుందండి. ఎక్కడ పగలు కొడతారు ఏంటో అని చాలా భయం వేసింది. అసలు ఇట్లా వద్దు, ఇక్కడ ఆగొద్దు, మనం వెళ్ళిపోదామని అయితే చెప్పేశాను. ఇవన్నీ కప్ అనమాట. కప్స్ అన్ని పింగానివి ఉన్నాయండి. ఈ పిల్లలు ఏడ పగలు కొడతారేమోనని భయము. వెంటనే అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఎక్కువసేపు అయితే ఉండలేదు. తర్వాత ఇంకా ఇక్కడ చెప్పులు చూద్దామని చూస్తున్నామండి. నాకు చెప్పులు దొరకటం అంటే చాలా కష్టం అనమాట. ఇక్కడ నా సైజు చెప్పులు అయితే దొరకవు ఏంటోనండి. నిజానికి నాకు చెప్పులంటే చాలా ఇష్టము. అన్ని మోడల్స్, అన్ని డిజైన్స్ వేస్తూనే ఉంటాను. చెప్పుల్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి కదా. కాకపోతే నేనేంటంటే నాకు నచ్చింది నేను తీసుకోనండి. అక్కడ నా సైజ్ ఏది ఉంటే అది తీసుకుంటాననమాట. అంతే తప్పదు ఇంకా నాకు ఏ సైజ్ వస్తే అదే తీసుకుంటాను. ఈ మోడల్, ఈ డిజైన్లో కావాలని అయితే ఉండదు. అక్కడ చెప్పుల సైజ్ చూసుకొని తీసుకోవటమే అనమాట. నా సైజు ఉంటే చాలు తీసుకుంటాను. కానీ నాకైతే చాలా రకరకాల మోడల్స్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి, అన్నీ ట్రై చేయాలనేది ఇష్టమే. కాకపోతే మనకు అంత ఇది లేదులేండి, అంటే సరిపోవు అనమాట. నా సైజు ఉంటే చాలు తీసుకోవటమే అంతే. తర్వాత అయితే ఇంకా కొన్ని అయితే తీసుకుందామని ఇటైతే మొత్తం చూస్తున్నామండి. పక్కనైతే టాప్స్ అవన్నీ ఉన్నాయి అనమాట, పిల్లలకి పెద్దవాళ్ళకి బట్టలు. కాకపోతే ఇంక అక్కడ అటు సైడ్ అయితే మా వారు అస్సలు వెళ్ళనే లేదనమాట. అటు వద్దు, నువ్వు వెళ్ళొద్దులు, ఇటు వచ్చేసి వెళ్ళిన కాడ నుంచి ఏదో ఒకటి నచ్చింది తీసుకుంటా అంటూ అని అయితే అన్నారు. ఇక అందుకని నేనైతే దగ్గరికి కూడా వెళ్ళలేదండి. ఇంక దూరం నుంచి ఇటైతే వచ్చేసాను. ఇంక ఇక్కడైతే ఐస్ క్రీమ్ కావాలని పిల్లలు గోలగోలు చేస్తున్నారండి. ఇక అందుకని ఐస్ క్రీమ్ తీసుకుందామని అయితే తీసుకుంటున్నాము. కాకపోతే ఎక్కువ తీసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఉన్న కాడ నుంచి పిల్లలు డైలీ తింటూనే ఉంటారు కదా, ఎందుకు ఇప్పటి వరకు తీసుకుంటే చాలులే అని అయితే అనిపించింది. మనం ఇలా హాఫ్ కిలో తీసుకొని వెళ్ళి ఇంట్లో డీప్లో పెట్టుకున్నా కానీ ఇక ఉన్న కాడ నుంచి రోజు తింటూనే ఉంటారు కదా, అసలే వర్షాలు పడుతున్నాయి ఎందుకులే అని అయితే అనిపించింది. ఇంక ఇప్పటి వరకు తీసుకుంటే చాలులే, ఇంక ఇలా తీసుకొని
ఇంట్లో పెట్టుకొని రోజు తినటం ఎందుకు, మళ్ళీ జలుబు దగ్గు వచ్చిందనుకో ఈ వర్షానికి చాలా ఇబ్బంది పడాలని అయితే అనిపించింది. ఇదిగో తర్వాత ఇంక ఇక్కడ అది వద్దులే అంటే పిల్లలు ఇంకా కోన్ కావాలన్నారు, అందుకని కోన్ అయితే తీసుకుంటున్నాము. ఇంక ఇక్కడ అయితే కుల్ఫీ ఒకటి తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. నాకు కూడా ఈలోపు మా బుడ్డోడు మేము మొన్న వచ్చినాము అదిగో డాడీ బ్యాగ్ తీసుకుంది ఇక్కడే మమ్మీ అని అయితే అటు చూపిస్తున్నాడు అనమాట. ఇక్కడే బ్యాగ్ తీసుకుంది అని అయితే చెప్తున్నాడు, ట్రావెల్ బ్యాగ్. ఇదిగో తర్వాత మళ్ళీ నేనైతే ఒక కుల్ఫీ తీసుకుందామని నేను కూడా తీసుకుంటున్నానండి. నాకే అనమాట చూస్తున్నారు మా వారు తినరండి, ఇంకా పిల్లలు నేనేనమాట. ఇక్కడ మేము ఇవి తీసుకునేలోపు బయట అయితే వర్షం పడుతుందండి. ఈ వర్షంలో ఐస్ క్రీమ్ తినటం ఎలా ఉంటుందో కదా. ఇక్కడైతే ఇంక నేను అన్నీ తీసుకొచ్చేసి ఇంకా బిల్ అయితే వేపిస్తున్నానండి. మా వారు ఇంకొకటి ఏదో తీసుకోవాలన్నారు మర్చిపోయానని ఇంకా అది తీసుకోవటానికి వెళ్ళారు. ఈలోపు ఇంకెక్కడ బిల్ వేపిద్దామని ఇంకా నేనైతే బిల్ వేపిస్తున్నానండి. అన్నీ ఇవి ఎంత అమౌంట్ అవుతుందో ఏమో అనేది అనుకున్నాను. 5,000 6,000 అయితే అయి ఉండొచ్చండి నాకు తెలిసి. ఇంకా ఇక్కడ కూల్ డ్రింక్స్ అవి కూడా తీసుకున్నాము, దీపారాధన ఆయిల్, ఇక అవన్నీ ఇదిగో బిల్ వేసినవి అయితే ఒక పక్కన పెట్టేశారండి. ఇంకా మా పిల్లలు అయితే ఐస్ అయితే తింటున్నారనమాట, ఐస్ క్రీము అదైతే బిల్ అయిపోయింది, అందుకని తీసుకొని తింటున్నారు కరిగిపోతుందని. వీడియో తీస్తున్నానని అటు మళ్ళీ తింటున్నారండి, ఎందుకంటే మూతి నిండా పూసుకున్నారు కదా, అందుకని ఇంకా అటు మళ్ళీ తింటున్నారు. సర్లేని ఇంకా నేను కూడా వీడియో తీయటం అయితే ఆపేసాను, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. ఇక తర్వాత అవన్నీ కార్లో సర్దేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయితే బయలుదేరామండి. వర్షం అయితే పడుతుందన్నమాట. ఈ వర్షం అయితే చిన్న చిన్న జల్లులు తుప్పర్లు అయితే పడుతున్నాయి. మేమైతే మొత్తానికి బయలుదేరేస్తామండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో మాట అయితే అలా ఉందండి. ఇంతకుముందు ఒకసారి వచ్చాను, అందుకాక పిల్లలు వాళ్ళ డాడీ కూడా ఒకసారి వచ్చారనమాట. అందుకే ఇక్కడికి మేము ఒకసారి వచ్చాం మమ్మీ అని అయితే చెప్తున్నారు. ఎప్పుడు వచ్చారబ్బా అని అయితే అనుకున్నాను. ఆ రోజు బ్యాగ్ తీసుకోవటానికి వచ్చాం కదా అని అయితే చెప్పారు. అవును కదా, నేనే మర్చిపోయానని అయితే అనుకున్నాను. ఇంకా మా బుడ్డోడైతే ఐస్ క్రీమ్ తినేసి ఇంకా అదైతే నాకు వద్దు మమ్మీ అని అయితే అంటున్నాడు. వద్దంటే ఎవరు తింటారు, నువ్వే తినాల్సిందే, కొంచెం కూడా వేస్ట్ చేయొద్దని అయితే చెప్తున్నాను. లేదు మమ్మీ నాకు ఇది వద్దని అయితే అంటున్నాడు. చూడండి మూతి నిండా ఎలా పూసుకున్నాడు. ఇక ఒక నాప్కిన్ తీసుకొని మొత్తం తుడవాలన్నమాట, మూతంతా చూడండి ఐసే పూసుకున్నాడు అనమాట, ఐస్ క్రీము. ఇక నేనైతే ఇంటికైతే బయలుదేరుతున్నామండి. నేనైతే కుల్ఫీ తినేసాను అనమాట, తిన్న తర్వాతే కారు ఎక్కేసాను. బయట వర్షం పడుతుంది, మేమైతే ఐస్ క్రీమ్స్ అయితే తినేసామన్నమాట. ఒకటే కదా తిన్నది, ఏం కాదులే అని అయితే అనిపించింది. మీలో ఎవరైనా వర్షం పడేటప్పుడు ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళు ఉన్నారా చెప్పండి. ఓకే అండి, ఇంక మొత్తానికి ఇంటికైతే వచ్చేసామండి. మా వారైతే ఒక బ్యాగ్ అయితే తీసుకెళ్ళి లోపలైతే పెట్టేశారు. ఇక నేనైతే ఇవైతే తీసుకొచ్చేస్తున్నాను. ఇంకా లాక్ వేసి ఉంది, లాక్ తీయాలన్నమాట. మా బుడ్డోడైతే తాళం ఇవ్వు మమ్మీ నేను తీస్తాను, తాళం ఇవ్వు మమ్మీ నేను తీస్తానని గోల చేస్తున్నాడు. తాళం అయితే నా దగ్గర లేదు. ఇంకా మొత్తానికి ఇదిగో ఇక్కడైతే లోపల పెట్టేశానండి. ఈ పెద్ద కవర్ అయితే తీద్దామని తీస్తుంటే బాబాయ్ నేనైతే మొయ్యలేకపోయానండి. ఇది వల్ల కాదులని ఇంకా అది అక్కడే పెట్టేసి ఇందాక నేను తెచ్చిన చిన్న కవర్ ఉంది కదా, అది తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకొచ్చేసిన తర్వాత అన్నీ అయితే సర్దేస్తున్నానండి. ఇంకా మళ్ళీ అలానే ఉంచేస్తే లేట్ అయిపోతుందని మొత్తం అయితే ఓపెన్ చేసి ఇలా బాక్సులకి అయితే పోసి పెట్టుకున్నాను. ఇంకా కొన్ని అయితే సర్దాలండి, కొన్ని అయితే ఆల్రెడీ సర్దేశాను కూడా. ఇలా పప్పు డబ్బాలకి ఇవన్నీ అయితే పోసి సర్దేస్తున్నాను. ఇంతవరకే సర్దేశానండి, మిగతావి అయితే కొన్ని అక్కడ పెట్టేశాను. ఇంకా అలాగే గులాబ్ జాము, ఇంకా స్వీట్ వచ్చేసి మైసూర్ పాక్ తీసుకున్నాం అనమాట. ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికండి కవర్లు, ఏవైనా ఫ్రూట్స్ కానీ అట్లాంటివి అందులో వేసి జిప్ లాక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఫ్రూట్సే కాదండి ఆకుకూరలు ఇట్లాంటివి కూడా పెట్టుకోవచ్చు అంట, అందుకని తీసుకున్నాము. అవి రేటు కూడా పెద్దగా ఎక్కువ ఏం లేవండి, నార్మల్గానే ఉన్నాయి. ఇంకెటు అవసరం అవుతుంటాయి కదా అన్నట్టుగా తీసుకున్నాము. ఇగో సరుకులన్నీ అయితే ఇలా పెట్టేశానండి. ఈసారి ఇడ్లీ రవ్వ అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాము. ఇడ్లీ రవ్వ అయితే త్వరగా అయిపోతుందని 2-3 కిలోలే తీసుకున్నామండి, 2-3 కిలోల పైనే. అలాగే గోధుమ పిండి కూడా మాకు ఎక్కువ ఇడ్లీ రవ్వ గోధుమ పిండి ఆయిల్ పడుతుందండి ఎక్కువ. అలాగే పల్లీలు కూడా పడతాయి అన్నమాట, పల్లీలు ఎక్కువ చట్నీ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా, ఎక్కువ డైలీ పల్లీ చట్నీ చేస్తుంటాను. ఇంకా అప్పుడప్పుడు పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ ఇట్లాంటివి చేస్తుంటాను కదా, అందుకని ఇంకా పల్లీలు కూడా ఎక్కువ తీసుకున్నాము. ఇవన్నీ సర్దేశాక మళ్ళీ వంట పని చేయాలండి. ఈ వీడియో అయితే ఇంతే షూట్ చేశాను అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బై బాయ్.